ఈరోజు లెజెండరీ ఆర్టిస్ట్ లక్ష్మి గారి ఇంటర్వ్యూ కోసం చెన్నై వచ్చాను. లక్ష్మి గారి గురించి, ఆమె సినిమాల గురించి కూడా మనం ఏవి ద్వారా మనం చూద్దాం. ఓ నటికి అందంతో పాటు అద్భుతమైన అభినయం తోడైతే ఆమె ప్రేక్షకుల గుండెకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటు కథానాయికగా ప్రేమ మాతృత్వాన్ని కురిపించే తల్లిగా, చిలిపి బామ్మగా 3 తరాల ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆ నటి ఎవరో కాదు, నటి లక్ష్మి. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఘనత ఆమెది. వేశ్యకు కూడా రసహృదయం ఉంటుందని నిరూపించే మల్లెపువ్వు చిత్రంలోని వేశ్య పాత్రను ఎవరూ మరిచిపోలేరు. మానస వీణతో మధుగీతాన్ని పలికించిన పంతులమ్మ, అపనిందలు పడుతూ భర్తకు దూరమైన ప్రాణదాత చిత్రంలోని కమల, మురారిని తన 6 ప్రాణంగా భావించే మురారి చిత్రంలోని గోపక్క, పిల్లలు విదేశాల్లో స్థిరపడితే భర్తతో శేష జీవితాన్ని గడిపే మిథునం బుచ్చి, చిన్నతనం నుంచి ప్రతి విషయంలోనూ రాజీ పడుతూ ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొచ్చి మాటలు పడే ఓ బేబీ. ఇలా చెప్పుకుంటూ వెళితే లక్ష్మి పోషించిన పాత్రలెన్నో మన కళ్ళ ముందే మెదులుతూ ఉంటాయి. ఈ మహానటి సినిమా రంగ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ఈమె తల్లిదండ్రులిద్దరూ సినిమా రంగం వారే. నెల్లూరు జిల్లా వాసి అయిన ఆమె తండ్రి వైవీరావు ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు కూడా. తల్లి రుక్మిణి తమిళ నటి. అమ్మమ్మ నుంగంపాకం జానకి కూడా నటే కావడం విశేషం. 1968లో బాంధవ్యాలు చిత్రంతో నటుడు ఎస్వి రంగారావు ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తరంలో తెలుగులో పెద్ద హీరోలందరితోనూ ఆమె నటించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా, దక్షిణాది భాషల్లోనూ ఉత్తమ నటిగా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్తో నిండు దంపతులు, బంగారు మనిషి, ఒకే కుటుంబం, ఏఎన్ఆర్తో సుపుత్రుడు, పల్లెటూరి బావ, ప్రాణదాత లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. అది ఏ భాష చిత్రమైనా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఏవి చూశారు కదా లక్ష్మి గారితో మనం మాట్లాడదాం. ఈ టీవీ చూస్తున్న వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరి పాదాలు ముట్టి నమస్కారం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం నేను మొదలెడుతున్నాను. ఎంత అహంకారం ఉంటే నేను అంటాను. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారి హీరోయిన్ అండి. ఖచ్చితంగా నాకు అహంకారం ఉంటుంది. ఆయనతో యాక్ట్ చేయాలంటే చేశాను కదా. ఏమీ లేదు, ఐఎమ్ సచ్ అ న్యూ ఫేస్. నన్ను తీసుకుని ఒకే కుటుంబం, భీమ్సింగ్ గారు డైరెక్షన్, అది సినిమాకి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు. ఐ వాజ్ హార్డ్లీ 17 అండి. 17 ఏళ్లలో మనల్ని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారి పక్కన పెట్టాలంటే, చిన్నప్పటి నుంచి రాముడుగా, కృష్ణుడుగా చూసి అది కాకుండా దానవీర సూరకర్ణాన్ని ఎన్ని మై గాడ్, వాట్ అ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఆయన్ని ఆర్టిస్ట్ అని మీరేం చెప్పలేదు. హీఈస్ అ పర్సనాలిటీ హిమ్సెల్ఫ్, ఇండివిజువల్ పర్సనాలిటీగా ఆయన్ని చూసారంటే ఇంకా ఆయనకి ఇటుపక్క సముద్రంలాగా. సముద్రానికి ఎక్కడ మీరు ఇది ఎండ అది ఎండ అని ఎక్కడ చూస్తారు? ఎక్కడ చూడలేరు. ఆ వింధ్య పర్వతం, మన హిమాలయ పర్వతం చూసినట్టు మేమంతా చూసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సినిమాల్లో. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. రీసెంట్గా ఒక మలయాళం సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి రాముడు వేషం వేసుకుంటూ నా కళ్ళ ముందు రావాలి. దానికి అడిగితే అక్కడ టీవీ యాక్ట్ చేసే అబ్బాయి అంటున్నాడు, నేను వేసుకుని వస్తానంటే ఆ డైరెక్టర్ అంటున్నాడు. డైరెక్టర్కి 23-24 ఏళ్ళు ఉంటుంది. నినగందా అనేసి, నీవేంట్రా, నువ్వు పెద్ద ఎన్టీ రామారావా? నేను డంగ్ తిరిగి చూశాను. నీకు ఎన్టీ రామారావు తెలుసా? మేడం, ఎన్టీ రామారావు గారు ఎవరికి తెలియదు. కేరళలో ఉన్న అబ్బాయి, 23 ఏళ్ళ అబ్బాయి, లేటెస్ట్ జనరేషన్ అది. వాడనేది ఏంటంటే ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అంటే ఆయన్నే మాకు కళ్ళకు వస్తారండి, ఇంకెవరిని మేము ఒప్పుకోమండి అంటున్నాడు. ఎంతోమంది యాక్ట్ చేశారు, ఎవరు ఒప్పుకోరు. ఇది కేరళలో కూడా అని. కేరళ అదైతే ఆర్టిస్టులు మన పరిస్థితి ఏంటి? రామారావు గారు ఈజ్ అన్ యూనిక్ పర్సనాలిటీ, సచ్ ఎ లెజెండ్ యాక్టర్. ఆయనతో యాక్ట్ చేయడానికి ఫస్ట్ సినిమా టైంలో ఆయన మీతో ఏమన్నారండి చేసినప్పుడు? నేను చూసినప్పటి నుంచి ఆయన అందరితోనూ ఒకేలాగా భావిస్తారండి. అందరితోనూ ఒకేలాగే మూవ్ చేస్తారండి ఆయన ఆ గంభీరం, ఆయన కూర్చున్నది. అయితే ఒక్క మాట, ఫస్ట్ డేనే రండి లక్ష్మి గారు. నేను అదేంటి నన్ను రండి అంటున్నారు ఆయన? సార్ అంటే టచ్అప్ వాడైనా సరే, వాడు అంటున్నా నేను, టచ్అప్ అబ్బాయి ఎంత చిన్నాడైనా సరే, ఎవరైనా ఇప్పుడు ఈయన్ని చూసినా అని చూసినా రండి, ఏం చేస్తున్నారు, కూర్చోండి. ఆ మర్యాద లేనిదే బహువచనంతోనే మాట్లాడుతుంది ఆయన. మనం సడన్గా ఎవరంటే ఎవరే ఇట్రారా నీళ్ళు ఇవ్వు అంటాం కదా. ఆయన అలాంటి మాట చెప్పి నేను సెట్లో చూడలేదండి. ఇది ఫస్ట్ డే నేను వెళ్ళగానే లక్ష్మి గారు రండి ఎలా ఉన్నారు అనేసి కూర్చోండి అంటున్నారు పక్కన. నాకు ఒకలాగా భయంగా ఏం లేదు. ఐ సెడ్ కలకంటున్నానా అనేసి మెల్లిగా, సార్
కూర్చుంటాను సార్ అని అలా నిలబడ్డాం. కూర్చోండి, అందరూ ఆర్టిస్టులే అంటే అసమానంగా చూసే ఒక భావం ఆయనకి, అది నేర్చుకున్నాను. ఆ తర్వాత సినిమా అండి? ఎంత పెద్దవాళ్ళైనా అది నేర్చుకున్నాను. దాని తర్వాత ఆయన అన్నది, మీరు ఎవరు తెలుసా అంటే, సార్ చెప్పండి సార్, మీరు మా గురుగారు కూతురు అంటే, వైవిరావు గారు మా గురుగారండి, మా కాలేజీకి ఆయన వచ్చి లెక్చర్ ఇచ్చారు. అప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ సినిమాకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి, ఎలా యాక్ట్ చేయాలి, ఎలా డైరెక్ట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి సెట్లో అని ఆయన అందరికీ కాలేజీలో లెక్చర్ ఇచ్చారండి. ఆయన్ని చూసి నేను మురిసిపోయి, ఇంక అయితే ఇలాంటి పెద్ద మనిషిగా సినిమాకి నేను వస్తానని తీర్మానించుకుని సినిమాకి వచ్చానండి. అందుకని మా గురుగారు కూతురు అంటే నాకు ఇంకా ఫస్ట్ ఈయన్ని చూడడమే, ఈయనతో యాక్ట్ చేయడమే ఒక డైమండ్ చేరింది. ఈయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక 5-6 డైమండ్లు చేరింది. అయిందా? ఇలా అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు యాక్ట్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఒక 2 యాపిల్ జ్యూస్ తాగుతారు. ఏదైనా టిఫిన్ ఉంటే, సార్ బాదుషా తింటారా, బాదుషాలు తీసుకురండి, 1 కాదు 2 కాదు, తీసుకురండి బాదుషాలు అనేసి ఆయన ఒక 5-6 తినేసి, లక్ష్మి గారు తీసుకోండి సార్, అదేంటి బాగా తిని ఆరోగ్యంగా ఉండాల్సిన వయసులో 5-6 తినండి, నేను మీకు రహస్యం చెప్తాను ఒళ్ళు ఎలా ఇదిగా ఉండాలో అని. అప్పుడు ఆయన ఆ పిక్చర్ కోసం ఒక సాంగ్ తీస్తున్నాం ఇండోర్లోనే. అప్పుడు ఆయన అంటున్నారు, మీరు ఎంత తింటారో మీకు తగినట్టు తినండి, ఏమైనా 4 గంటలు లేవడం పొద్దున అలవాటు పెట్టుకోండి, అప్పుడప్పుడు అలా కూర్చొని కాస్త కళ్ళు మూసుకొని నిద్రపోయే అలవాటు నేర్చుకోండి అన్నాను. ఇంతవరకు నేను అది చేస్తున్నాను. నన్ను అడుగుతారు మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే, ఆ ఆరోగ్యం నాకు ఎన్టీ రామారావు గారు నేర్పించలేదు. ఇప్పటికీ మీరు చాలా హెల్దీగా ఉన్నారు అసలు. ఆయన అలవాటు పెట్టుకోండి. మేమంతా ఎప్పుడు 5:30కి లేస్తాము, ఏదో ఒక లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాం, 7 o'clock కాల్ షీట్కి వెళ్తాం. ఆయన నో, ఎంతైనా 4 గంటలకు లేవండి, లేచేసి బాగా వేనీళ్ళు తాగేసి దాని తర్వాత మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారో స్నానాలు అది ఇది రెడీ అయిపోండి మీరు, దాని తర్వాత ఏమైనా తినండి, దానికి తగినట్టు ఎక్సర్సైజ్లు చేసుకొస్తూ ఉండండి. అయిందా? ఇంకో డైమండ్ చేరిందా? ఇలా డైమండ్స్ చేర్చి పెద్ద హారం ఇచ్చేశారు నాకు ఈ ఒక మాట. దాని తర్వాత అవుట్డోర్కి వెళ్తున్నాం మేము. అప్పుడు కిద్వాయ్ గార్డెన్స్ ఉండింది హైదరాబాద్లో, ఈ జనరేషన్ అంతా తెలియదు, ఇప్పుడు లేదు. భీమ్సింగ్ గారు సాంగ్కి వెళ్తూ ఉంటే ఆయన పెద్ద ఆయన మీ డ్రెస్ ఏంటని అడుగుతున్నారంటే, సరే నాది ఒక ఆరెంజ్ చీర, అది ఇచ్చి పంపించాను. ఆయన చూసేసి, ఇది కట్టుకుంటున్నారు లక్ష్మి గారు, ఇది అవుట్డోర్లో చాలా ఓవర్గా బ్రైట్ అయిపోతుంది, దీంట్లో లైట్ కలర్ ఉంటే ఆవిడకి అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి. ఎంత పెద్ద మాట! అదే ఆయన లెవెల్కి చెప్పాల్సిన అవసరం లేదు, అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి అన్నారంట. అక్కడి నుంచి కాస్ట్యూమర్ వచ్చాడు, మీకు అభ్యంతరం లేకపోతే, ఈ మాట ఎవరు అంటున్నారంటే ఆయన నేను లేచి నిలబడిపోయాను. సార్ పెద్ద ఆయన అంటే చెప్తున్నారేంటండి అనేసి. దాని తర్వాత నా దగ్గర పీచ్ కలర్లో ఒక సారీ ఉంటే దాన్ని తీసుకెళ్ళాను. నేను ఇదే కావాలి అని అడిగాను, అదంతా ఏం లేదు.